అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు బర్నికాన సాయినాథరావు బాబురావు ఆధ్వర్యంలో 10th మరియు ఇంటర్ మెరిట్ సాధించిన యాదవ విద్యార్థినులకు ఈ నెల ప్రతిభా పురస్కారాలను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే ప్రత్యేక అతిథులుగా అఖిల భారతీయ యాదవ సంఘం అధ్యక్షులు బర్నికాన రామారావు, విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఒమ్మి సన్యాసరావు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రామకృష్ణ గారితో పాటు బర్నికాన సాయినాథరావు, బాబురావు, బర్నికాన రామారావు చేతుల మీదుగా సుమారు 200 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అందులో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన వారికి 5,000 చొప్పున, ద్వితీయ స్థానాలకు 3,000 చొప్పున, ప్రతి విద్యార్థులకు 1,000 రూపాయలు చొప్పున పారితోషకాలు, బ్యాగులు, విద్యా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ చదువుకొని మంచి మార్కులు సాధించిన వారికి గౌరవంగా సన్మానించే కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మన పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చామో కాదు, మన పిల్లలకు ఎంత చదువు చెప్పించామనేదే ముఖ్యమన్నారు. మన హక్కులను సాధించుకోవాలంటే మనం విద్యారంగంలో ముందుండాలన్నారు. అలాగే వెనుకబడిన తరగతులు అంటే సమాజంగా, ఆర్థికంగా కాకుండా విద్యాపరంగా కూడా వెనుకబడ్డాం కనుక రిజర్వేషన్ ఉన్నా కూడా ముందుగా రాలేకపోతున్నామన్నారు. విద్య ఉన్నప్పుడు ప్రపంచం మనం ఏదైనా సాధించగలమని, విద్య లేనప్పుడు ఏమున్నా సరే మనం ఏమీ జయించలేమన్నారు. అదేవిధంగా విశాఖ నుంచి జిల్లా విడిపోయాక మన ప్రాంతంలో సపరేట్ గా ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పటం జరిగిందని, దానికి సంబంధించి సైటు కూడా రెడీగా ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు వీలైనంత త్వరలోనే చేయించి అందుబాటులోనికి తీసుకొస్తామన్నారు. అలాగే జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు బర్నికాన సాయినాథరావు, బాబురావు మరియు సంఘ నాయకులు మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో యాదవ సంక్షేమ సంఘం తరపున యాదవ మెరిట్ విద్యార్థులందరికీ ఒక గుర్తింపు తీసుకురావాలని, వారిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సన్మానం గల ముఖ్య ఉద్దేశం చదువులో వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లా యాదవ సంక్షేమ సంఘం సభ్యులు అనకాపల్లి జిల్లాలో ఉన్న యాదవ కుటుంబాల యొక్క అభ్యున్నతికై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. అలాగే రూరల్ ప్రాంతాల్లో విద్యా వైద్యం లోపించిందన్నారు. మెరుగైన విద్యా వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు బర్నికాన నరసింహమూర్తి, సబ్బి శ్రీనివాసరావు, కరక సోమనాయుడు, ధూళి రంగనాయుడు, దేవర సత్యనారాయణ, కొరందాసు నూకరాజు, గోకివాడ కోటేశ్వరరావు, వియ్య పప్పారావు, పంచదార్ల సూరిబాబు, బందం వెంకటరమణ, బోర సోమనాయుడు, కర్రి అప్పలరాజు, వియ్యపు సింహాచలం, మొల్లి ప్రసాద్, పంచదార్ల కన్నారావు, ఒమ్మి రాము, మొల్లి నాగు, బర్నికాన రమణబాబు తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు మన విశాఖ జిల్లా విడిపోయాక మన ప్రాంతంలో ఒక సపరేట్గా ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి ఉండాల్సినటువంటి అవసరం ఉందని గత ఎన్నికల ముందే చెప్పారు. నా పని కూడా ఇప్పుడు సులువైంది, ఎందుకంటే ఈసరికే సైట్ అది ఐడెంటిఫై చేసి ఉన్నదనేసి అని చెప్పారు. ఇది ఇప్పుడే బాబురావు కూడా చెప్పారు. త్వరలోనే అవి తెప్పించుకొని, నేను ఇంకా ప్రభుత్వం ఇంకా 3 నెలలు కూడా అవ్వలేదు, ఇంకా స్థిరపడే పరిస్థితి ఉంది. ఇవన్నీ స్థిరపడాక అప్పుడు కూర్చొని ఏవైతే మాట ఇచ్చామని ఒకటి చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాం. అదృష్టవశాత్తు ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉంది కాబట్టి 50 సెంట్లు స్థలానికి సంబంధించినటువంటిది ఇక్కడ దగ్గరలోనే కొప్పాకలో ఉందన్నారు. తప్పనిసరిగా అవి వెంటనే అవి చేయడానికి సాధ్యమైనంత వరకు మనకు మొదటి సంవత్సరంలో ఇది చేయడానికి ప్రయత్నం చేద్దామని తెలియపరుస్తున్నాం. వల్ల మీరు దేని గురించి అడగక్కర్లేదు, ఇది మీ ప్రభుత్వం, ఇది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో మనకు అన్నీ కూడా న్యాయాలు జరుగుతాయి. ఈరోజు రామారావు గారు కానీ, బాబురావు గారు కానీ మొదటి నుంచి కూడా ఎంతో సాయశక్తిలో వారు ప్రయత్నం చేస్తూ ఈరోజు కార్యక్రమం తాలూకా ముఖ్యం చదువుకున్నటువంటి పిల్లలకి, మంచి మార్కులు వచ్చిన పిల్లలకి వాళ్ళకి గౌరవప్రదంగా వాళ్ళకి సన్మానించే కార్యక్రమం పెట్టారు. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన హక్కుల కంటే మన హక్కులు సాధించే ముందు మనం ఎంత బాగా పిల్లల్ని చదివించుకోగలిగాం అన్నది చాలా ముఖ్యం. మన ఆస్తులు ఇవ్వడం కాదు,
మన పిల్లలకి ఎంత చదువు ఇచ్చామన్నది ముఖ్యం. ఈరోజు మన పాపకి ఇప్పుడే వచ్చింది 486 ఎంతో కన్నారా పాప ఇంటర్మీడియట్లో 470కి 466 వచ్చాయి. స్టేట్ సెకండ్ అంటే అది గొప్పతనం. మనం ఎవరిని అడగక్కర్లేదు. అంటే మనం హక్కుని మనం సాధించుకోవాలనుకుంటే మనం విద్యారంగంలో ముందు ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ ఎవల్యూషన్లో విద్యారంగంలో బాగా వెనకబడ్డాం. వెనుకబడిన తరగతులు అంటే సామాజికంగా ఆర్థికంగా కాకుండా విద్యాపరంగా కూడా బాగా వెనకబడ్డాం కాబట్టి ముందుకు రాలేనటువంటి పరిస్థితి, రిజర్వేషన్ ఉన్నా రాలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ముందు విద్యారంగంలో మనం ముందు ఉండాలనే విధంగా ముందుకు వెళ్ళాలి. ఆ దిశలో కృషి చేస్తున్నటువంటి బాబురావు గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో యాదవ్ సంక్షేమ సంఘం తరఫున యాదవ్ మెరిట్ విద్యార్థులందరికీ ఒక గుర్తింపు తీసుకురావాలా, వాళ్ళు బైక్ తీసుకురావాలనే ఉద్దేశంతో యాదవ్ సంక్షేమ సంఘం 2 సంవత్సరాల నుంచి గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొనతా రామకృష్ణ గారు, అలాగే అనకాపల్లి శాసనసభ్యులు రామకృష్ణ గారు, అలాగే అఖిల భారత యాదవ సంఘం ఉపాధ్యక్షుడు రామారావు గారు, అనకాపల్లిలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, సంఘం మెంబర్లు అందరూ భారీ ఎత్తున విచ్చేశారు. పిల్లలు కూడా వర్షానికి కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి మా సన్మానాన్ని తీసుకోవడానికి వచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఇప్పుడైతే రూరల్ జిల్లాలో బాగా చదువుకి ఇంపార్టెంట్ ఇవ్వాలని, ఆ చదువుని వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులతో బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మెమోంటో, ఒక సాలువా, తర్వాత బ్యాగు, 1000 రూపాయలు క్యాష్ ప్రైజు ఇచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు కూడా 5000 రూపాయలు అదే ప్రోత్సాహం. అంటే డబ్బులు కాదు ఇక్కడ ప్రధానం. వాళ్ళు 10 మందిలో తీసుకొచ్చి వాళ్ళు గౌరవంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రతి ఒక్కరిని సన్మానించి గౌరవంగా బతకొచ్చును. మనం కూడా ఎవరికి తీసిపోము. ఈ రూరల్ జిల్లాలో సుమారుగా 1000 మార్కులకి ఇంటర్మీడియట్లో 986 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు. అలాగే 10th క్లాస్లో కూడా 600కి 589 మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు. చాలామంది మరుగునబడి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ప్రతిభని 10 మందికి చాటి చెప్పి, ఇందాక రామారావు గారు చెప్పినట్టు మార్కులు ఒకటే కాదు, వాళ్ళని సమాజంలో తీసుకొచ్చి మేము కూడా ఎవరికి తీసిపోము అని గుర్తింపు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత దిగ్విజయంగా ఇంతమంది ఇంత వర్షంలో కూడా చాలా చక్కగా వచ్చి వాళ్ళు మా అందరినీ మా సత్కారాన్ని స్వీకరించారు. అలాగే రాబోయే రోజుల్లో విలేజ్ల్లో ఈ రూరల్ జిల్లాలో వైద్యం బాగా వెనకబడి ఉంది. మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నాం, ఈ రూరల్ జిల్లాలో కూడా మెడికల్ క్యాంపులు పెట్టి ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా వాళ్ళకి సాయం చేయాలని ఇప్పటికే ఈ 7 నియోజకవర్గాల్లోని సుమారుగా మా కమిటీ తరఫున సుమారుగా 15 నుంచి 12 లక్షల రూపాయలు పేద విద్యార్థులకు కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కానీ మెడికల్ వెయిట్ కానీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మేము మా కమిటీ తరఫున కూడా ఒక 2 విద్యార్థుల్ని 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఎంతవరకు చదివితే అంతవరకు కూడా మేము చదివించడానికి మా సంఘం తరఫున సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఇబ్బంది పడి ఎవరైనా చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళు మా సంఘాన్ని సాయం అడిగితే డెఫినెట్గా వాళ్ళకి కూడా మేము సాయం చేస్తామని చెప్తూ ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మా సంఘం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు బనికన్ సాయినాథరావు గారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాదవుల్లో చాలామంది పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉంటున్నారు. గొర్రెలు మేకలు మేపుకొని జీవనాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి పిల్లల్ని మరి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడే చెప్పారు, వాళ్ళకి అవసరమైతే ఆర్థికంగా తోడ్పాటు అందించి వారిని ఉన్నతమైన చదువు చదవడానికి మేము సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా సంఘటన తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా ఇప్పుడు 1000 రూపాయలు లేదా బ్యాగో ఇదే కాదు, ఇంతమంది ప్రజల మధ్య నాయకుల మధ్య ఆ విద్యార్థిని తీసుకొచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళు ఇన్స్పిరేషన్తో మరింతగా చదువుకొని ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా సమాజంలో యాదవ విద్యార్థులకి ఒక గుర్తింపు గౌరవం తేవడానికి యాదవ సంఘంగా మా వంతు కృషిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి సంపూర్ణంగా సాగించినటువంటి యాదవ సంఘం జిల్లా నాయకులు అందరికీ పాయకరాపేట దగ్గర నుంచి పెందుర్తి వరకు, మాడుగుల నుంచి రాంబిల్ వరకు మా సంఘం విస్తరించి ఉంది. ఈ నాయకులందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఆ నాయకుల సహకారంతో వారి యొక్క పిల్లల్ని యాదవుల పిల్లల్ని ఉన్నతంగా చేయడానికి మా వంతు కృషిని
మా అధ్యక్షుల సహకారంతో చేస్తున్నామని దీని మీడియా ముఖంగా మీరు కూడా ప్రముఖంగా ప్రసారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మరి అనకాపల్లి జిల్లాలో మరి మా జిల్లా యాదవ సంఘ అధ్యక్షులైనటువంటి బర్నికాన బాబురావు గారి ఆధ్వర్యంలో మరి ఆయన అధ్యక్షత చేసిన దగ్గర నుంచి కూడా మరి అనకాపల్లి జిల్లాలో పేద విద్యార్థులకు యాదవ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం, మరి ఒక విధంగా ప్రతి గ్రామాల్లో కూడా నేనున్నాను మీకు వైద్యపరంగా కానీ అలాగే చదువు పరంగా కానీ నేనున్నాను, మీరు చదువుకోండి, పెద్ద పెద్ద చదువులు చదివి ఐఏఎస్ ఐపీఎస్ చేయాలి, పెద్ద కలెక్టర్లు అవ్వాలన్నట్టు ఒక ఆలోచనతో ఈవేళ మా అధ్యక్షుల వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా జిల్లా 7 నియోజకవర్గాల్లో కూడా మరి విస్తరించి మరి ఆయన పర్యటించి కష్టం అనేసరికి దాదాపు సంవత్సరం నుంచి సుమారు 12 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు వెచ్చించి ఈవేళ యాదవ జాతికి యాదవ బిడ్డలకు ఆయన ఎంతో ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి నాయకత్వం ఆయన ఉండడం వల్ల మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా తలెత్తుకొని బ్రతుకుతూ ఉన్నాము. మా విద్యార్థులందరూ కూడా ఈవేళ అందరూ చక్కగా చదువుకొని ఆయన ఉద్దేశం ఏంటంటే పిల్లోడు చదివిన తర్వాత ఒక ఎమ్మెల్యే తోటో ఎంపీ తోటో వాళ్ళకి సత్కరించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంతమంది సమక్షంలో సత్కరిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. పిల్లలు రేపు భావితరాలకి రేపు చదువుకుంటారు, పైకి వెళ్తే చాలా గౌరవ మర్యాదలు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి కిందటి సంవత్సరం దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే విధంగా కార్యక్రమం చేశారు. 197 మంది కిందటి సంవత్సరం ఇచ్చారు. ఈ రోజు 150 మంది విద్యార్థులు 10వ తరగతిలో 900 పైన, అలాగే 10th క్లాస్లో 550 పైన 150 మంది విద్యార్థులకి ఈరోజు ఆయన సొంతంగా 1000 రూపాయలు వాళ్ళకి ప్రోత్సాహమని ఓ బ్యాగు అలాగే ఆ విధంగా ఇచ్చేశారు. కాబట్టి మరి మేము ఆయనకి రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్. మేమందరం కూడా